హలో ఎవ్రీవన్, కృష్ణ సిరీస్ మీద నేను చేసిన ప్రీవియస్ ఎపిసోడ్ కనుక చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉండి చూసేయండి. అఘాసురుణ్ణి కృష్ణుడు సంహరించిన తర్వాత ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఆవులు కాయడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం అయింది. తన స్నేహితులందరినీ పిలిచి యమునా నది తీరం పక్కన ఒక ప్రదేశాన్ని చూపించి, ఈ ప్లేస్ బాగుంది కదా, మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని భోజనం చేద్దాం అన్నాడు కృష్ణుడు. దానికి ఫ్రెండ్స్ అందరూ కూడా సరే ఓకే చేద్దాం అన్నారు. అందరూ ఒక సర్కిల్లో కూర్చున్నారు. వాళ్ళందరి మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. వాళ్ళతో పాటు ఆవులు దూడలు కూడా అక్కడే ఉన్నాయి, మేస్తున్నాయి పక్కన. కాసేపు పోయిన తర్వాత ఈ దూడలన్నీ కూడా చాలా దూరంగా వెళ్ళిపోయాయి. ఈ ఫ్రెండ్స్ అందరికి కూడా దూడలు ఎక్కడున్నాయో కనిపించలేదు. వాళ్ళకి భయం వేసింది. కృష్ణ దూడలు ఎక్కడున్నాయో కనిపించలేదు, ఇవి ఎక్కడికి వెళ్ళిపోయో ఏంటో అన్నారు. వెంటనే కృష్ణుడు ఏమన్నాడంటే, మీరు మీ భోజనాన్ని ఆపాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి చూస్తాను, మీరు ఎలాగే కూర్చొని తినండి అని చెప్పి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళి వెతికినా దూడలు మాత్రం దొరకలేదు. అసలు ఏం జరిగింది? అఘాసురుణ్ణి కృష్ణుడు సంహరిస్తున్నప్పుడు ఆకాశంలో దేవతలందరూ చూశారు. చూసి ఆశ్చర్యపోయారు, ఇంత చిన్న పిల్లడు ఎలా చేయగలిచాడు. ఆ దేవతలందరితో పాటు అక్కడే బ్రహ్మదేవుడు కూడా నిల్చొని చూశాడు. చూసి బ్రహ్మదేవుడు కూడా చాలా షాక్ అయ్యాడు. కృష్ణుడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం అని తెలిసినా కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి బ్రహ్మదేవుడే ఆ దూడల్ని దొంగిలించాడు. సరేలే, ఎంత వెతికినా దూడలు దొరకలేదు, వెనక్కి వెళ్ళి ఈ విషయం మన ఫ్రెండ్స్ కి చెప్దాం అని చెప్పి కృష్ణుడు వెనక్కి తిరిగి నడిచి వచ్చి చూసేసరికి తన ఫ్రెండ్స్ కూడా అక్కడ లేరు. బ్రహ్మదేవుడు వీళ్ళని కూడా మాయం చేశాడు. వెంటనే కృష్ణుడికి ఆహా, ఇది బ్రహ్మదేవుడు పని అని అర్థమైంది. సరే, దూడలు లేకపోతే ఆవులు, పిల్లలు లేకపోతే తల్లులు కంగారు పడతారు కాబట్టి కృష్ణుడు ఎక్స్పాండ్ అయ్యాడు. అంటే రకరకాల విధాలుగా ఎక్స్పాండ్ అయ్యాడు. అంటే ఒక కృష్ణుడు ఒక 10-20 కృష్ణులలా మారి ఆ మిగిలిన కృష్ణులందరూ కూడా మిస్ అయిన వాళ్ళ స్వరూపాల కింద మారిపోయారు. అంటే దూడల కింద, ఇచ్చిన పిల్లల కింద మారిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ బాగానే ఉన్నారు, సంతోషంగా గడిపారు. ఇలాగా కొన్ని నెలలు గడిచాయి. బ్రహ్మలోక కాలమానం ప్రకారం కాసేపే అయినా సరే భూలోకంలో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఈ 1 year కూడా కృష్ణుడు వాళ్ళ స్వరూపాల్లో ఉన్నాడు కాబట్టి తల్లులు ఇదివరకు కంటే పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపించడం, ఆవులు దూడల మీద ఎక్కువ ప్రేమ చూపించడం మొదలెట్టాయి. ఇదంతా అబ్జర్వ్ చేసిన బలరాముడు ఒకరోజు కృష్ణుని అడిగి, కృష్ణ, ఎప్పుడూ లేని విధంగా ఆవులు దూడల మీద ప్రేమ పడుతున్నాయి, అక్కడ తల్లులందరూ పిల్లల మీద ప్రేమ పడుతున్నారు, నువ్వు కానీ ఏమైనా చేసావా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు జరిగిందంతా చెప్పాడు. అక్కడ బ్రహ్మ ఏం చేశాడంటే, సరే చాలాసేపు అయింది కదా, భూలోకంలో ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి వచ్చి చూశాడు. చూసేసరికి షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యాడంటే, తను ఎవరెవరినైతే మాయం చేశాడో వాళ్ళందరూ భూలోకంలో ఆడుకోవడం చూశాడు. నా మాయ తప్ప లేదా కృష్ణుడు పవర్ఫుల్లా అనే డైలమాలో పడిపోయాడు. సడన్ గా లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా కృష్ణుడు స్వరూపాల్లో మారి కృష్ణుడు చుట్టూ నాట్యం చేయడం చూశాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి అసలు ఏం అర్థం కాలేదు. ఎటు చూసినా కృష్ణుడే కనిపిస్తుంది. కృష్ణుడు ఒక యోగ మాయని సృష్టించాడు. ఆ మాయ నుండి కళ్ళు బలవంతంగా బ్రహ్మదేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత బృందావనం చాలా అందంగా కనిపించింది. పైగా 1 year బ్యాక్ తను దూడల్ని దొంగలించినప్పుడు కృష్ణుడు ఎలా వెతుక్కుంటున్నాడో అలాగే వెతుక్కుంటూ కనిపించాడు. బ్రహ్మదేవుడు వెంటనే కృష్ణుడి దగ్గర పడిపోయి క్షమాపణలు కోరి తను ఎత్తుకెళ్లిన దూడల్ని తన స్నేహితుల్ని తిరిగి ఇచ్చేశాడు. కృష్ణుడు వెనక్కి నడుచుకొని వచ్చేసరికి ఆ రోజు ఎలా భోజనం చేస్తున్నారో అలాగే భోజనం చేస్తూ కనిపించారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ 1 year గడిచినట్టు తెలియకుండానే 1 year గడిచిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే కృష్ణుడు వాళ్ళ మెమరీని, టైంని రీరైట్ చేశాడు. సరే, ఇన్సిడెంట్ అయిపోయింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు బలరామకృష్ణులు ఇద్దరి స్నేహితులు శ్రీధాముడు, సుబలుడు ఇలా కొంతమంది వచ్చి, బలరామ, కృష్ణ, మీరిద్దరు చాలా శక్తివంతులు కదా, తాల్యవన అని ఒక అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. వాటికి చాలా రుచికరమైన పళ్ళు ఉన్నాయి. సరే, కోసుకుందాం తిందాం అని వెళ్తే అక్కడ ధేనుకాసుర అని ఒక రాక్షసుడు ఉన్నాడు. గాడిద రూపంలో ఉన్నాడు. ఎవరు వెళ్ళినా వాళ్ళని చంపేస్తున్నాడు. అతన్ని మీరేమైనా చేయగలరా అని అడిగాడు. సరే, ఏంటో చూద్దాం అని చెప్పి బలరాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా తాల్యవనానికి వెళ్ళారు. బలరాముడికి ఆర్మ్ పవర్ చాలా ఎక్కువ. ఒక తాటి చెట్టును పట్టుకొని ఊపాడు అంతే. ఆ తాటి చెట్టుకున్న పళ్ళన్నీ కూడా ఒకేసారి కింద రాలిపోయి, ఆ పళ్ళు రాలిన శబ్దానికి ధేనుకాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి బలరాముడి గుండెల మీద తన్నాడు. ఫస్ట్ టైం బలరాముడు ఊరుకున్నాడు. రెండోసారి తన్నబోతూ ఉంటే ఆ కాలుని పట్టుకొని గిరాగిరా తిప్పి తాటి చెట్టు మీద పడేశాడు. ఆ ఫోర్స్ కి ఆ పెద్ద తాటి చెట్టు విరిగి మిగిలిన తాటి చెట్ల మీద పడి అలా ఒక 4-5 చెట్లు కింద పడిపోయి ధేనుకాసురుడు ఆ దెబ్బకి మరణించాడు. వెంటనే ఈ ధేనుకాసురుడి స్నేహితులు కృష్ణుడిని, బలరాముడిని చంపుదామని పరిగెత్తుకొని వచ్చారు. కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా ధేనుకాసురుడిని ఏ ఫార్మాట్ లో చంపారో అదే ఫార్మాట్ లో గిరాగిరా తిప్పి పడేశారు. అందరూ చచ్చిపోయారు. ఆ రోజు నుంచి అందరూ ప్రశాంతంగా ఆ తాల్యవనానికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఈ ఇన్సిడెంట్ కూడా అయింది. ఇంకొన్ని రోజులు గడిచే యాజ్ యూజువల్గా అందరూ కూడా, కృష్ణుడు తన స్నేహితులు అందరూ కూడా ఆవుల్ని కాచుకోవడానికి వెళ్ళారు. పొద్దున్న వెళ్తున్నప్పుడు తన స్నేహితులకి దాహం వేసి యమునా నదిలో నీళ్లు తాగుదామని చెప్పి వెళ్ళి నీళ్లు తాగారు. ఆ నీళ్లు తాగేసరికి స్పాట్ లో మరణించారు. కృష్ణుడు వాళ్ళలా పడుండడం చూసి తన మాయతో బతికించాడు. తనకి వెంటనే రూట్ కాజ్ అర్థమైంది, ఎందుకు వీళ్ళందరూ ఇలా చచ్చిపోయారు అని. ఎందుకు అంటే ఈ యమునా నది మధ్యలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో కాలేయుడు ఉన్నాడు. అంటే కాళియా నాగుపాము.
పెద్ద పాము. ఈ నాగుపాము అసలు అక్కడే ఎందుకుందో, అసలు అక్కడ ఏం చేస్తుందో, ఏం జరిగిందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా. కృష్ణుడు వెంటనే ఏం చేశాడంటే, కదంబ అని ఒక చెట్టు ఉంది, అక్కడ ఎండిపోయి ఉంది ఆ చెట్టు మీదకి ఎక్కాడు. కొంతమంది కృష్ణుడు కాలు వేయగానే ఆ చెట్టుకు మళ్ళీ జీవం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఎక్కి చూసేసరికి ఆ చెరువులో ఆ కాళియా నాగు ఉంది. ఆ నాగు వదులుతున్న పొగకి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పక్షులు చచ్చిపోయి, చేపలు చచ్చిపోయి, చెట్లన్నీ ఎండిపోయి, ఏ పక్షి అయినా అటువైపు వెళ్తే వెంటనే కింద పడి చచ్చిపోతాను, అంత పాయిజన్. కృష్ణుడు ఏం చేశాడంటే ఎగిరి ఆ కాళియా నాగున్న చెరువులోకి దూకాడు. ఈ లోపు ఈ బృందావన వాసులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చేసి భయపడుతున్నారు. అందరూ కూడా ఆ పాయిజనస్ గాలికి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అవుతున్నారు. ఇది అబ్జర్వ్ చేసిన కృష్ణుడు తన విశ్వరూపం చూపించి కాళియా నాగు మీదెక్కి నాట్యం చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు కాళియా నాగు యొక్క భార్య వచ్చి కృష్ణుడిని బతిమాలింది, దయచేసి క్షమించండి, మా ఆయన చేసిన పనికి మమ్మల్ని వదిలేయండి, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతామని. అప్పుడు వెంటనే ఆ కాళియా నాగు అంటుంది, ఇలా నేను కోపంగా ఉండడం అనేది నా సహజ గుణం, ఇక మీరు నన్ను శిక్షిస్తారో లేదా క్షమిస్తారో మీ ఇష్టం అంది. వెంటనే కృష్ణుడు, నా స్నేహితుల్ని, ఈ బృందావనిని, ఈ యమునా నదిని నువ్వు వదిలి వెళ్ళిపో, దూరంగా సముద్రంలోకి వెళ్ళిపో, నా పాదముద్రలు నీ తలపై ఉన్నాయి కాబట్టి గరుత్మంతుడి నుంచి నీకు భయం ఉండదు, నేను నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. అసలు గరుత్మంతుడి నుంచి ఎందుకు భయమో, యమునా నదిలో ఎందుకు ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.